వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాలను ఉరూతలూగించే బీహార్ ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరుకుంది. కేవలం 5 రోజులే సమయం మిగిలి ఉండగా 243 సీట్లకు గాను ఈ పోరు ఎన్డీఏ కూటమికి, మహాగఠబంధన్ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది. మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ కూటమి, ఈసారి ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని ఆర్జేడీ కూటమి టగ్ ఆఫ్ వార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్స్ లో గెలుపుపై భారీ ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీ ఫైట్ లో స్వల్ప ఆధిక్యం ఎవరికి దక్కుతుందో చూద్దాం. జేవీసీ పోల్ అంచనాల ప్రకారం బీహార్ లో హోరాహోరీ పోటీ తప్పదు. ఈ ఎన్నికలు నువ్వా నేనా అనే రీతిలో సాగుతున్న ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమికి స్వల్ప ఆధిక్యం దక్కుతుందని పోల్ చెప్పింది. ఎన్డీఏ కూటమికి 120 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇక ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి 93 నుంచి 112 సీట్లతో గట్టి పోటీ ఇస్తుందని తెలింది. ఇక మ్యాజిక్ ఫిగర్ 122ను చేరుకోవడానికి ఇరు పక్షాలు అంతిమంగా ఎంత పోరాడతాయో చూడాలి. పార్టీల వారీగా పోల్ అంచనాల విషయానికి వస్తే ఎన్డీఏ కూటమిలో బీజేపీ 70 నుంచి 81 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంచనా. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 42 నుంచి 48 సీట్లకు పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఇక చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ కూడా 5 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష మహాగఠబంధన్ లో ఆర్జేడీ 69 నుంచి 78 సీట్లతో దూసుకుపోనుంది. కాంగ్రెస్ 9 నుంచి 17 సీట్లతో వెనుకపడి ఉండగా వామపక్షాలు కలిసి ఏకంగా 14 నుంచి 17 సీట్లు గెలుచుకుంటాయని అంచనా. ఓట్ల వాటాలో కూడా ఎన్డీఏనే ముందంజలో ఉంది. ఇక ఎన్డీఏకు 41% నుండి 43% వరకు ఓట్లు వస్తే మహాగఠబంధన్ కూటమికి 39% నుంచి 41% వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం 2% ఓట్ల తేడా మాత్రమే. ఈ ఎన్నికల్లో కీలకమవుతారనుకున్న ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ మాత్రం కేవలం ఒక స్థానానికి పరిమితమవుతుందని పోల్ చెప్పి సంచలనాన్ని తగ్గించేసింది. ఈ ఒపీనియన్ పోల్ అంచనాలు ఇరు కూటముల్లోనూ నరాలు తెగే టెన్షన్ ను పెంచుతున్నాయి. కేవలం 5 రోజుల్లో అధికార పీఠంపై ఎవరు ఉంటారో, అధికారాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలియాలంటే నవంబర్ 14న వచ్చే ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.